ఎప్పుడు తినే స్నాక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అలాగే తక్కువ టైంలో టేస్టీ స్నాక్స్ తినాలంటే ఈ స్నాక్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అరుణ థాట్స్. ఈరోజు నేను ఒక కప్పు అటుకులతో సింపుల్గా అయిపోయేటువంటి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. త్వరగా అయిపోవాలి, టేస్టీగా ఉండాలంటే ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు దొడ్డు అటుకులండి, ఇవి పేపర్ అటుకులు కాదు, కొంచెం లావుగా ఉన్నవి తీసుకోండి, అయితే బాగుంటాయి. ఇలా ఒక కప్పు తీసుకొని 2-3 సార్లు చక్కగా కడిగేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేయండి. ఎక్కువ వేయొద్దండి, ఒకటే కప్పు వేసేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు అటుకులు నానే వరకు పక్కన పెట్టుకోండి. చక్కగా 10 నిమిషాల్లో నానిపోతాయండి. 10 నిమిషాల తర్వాత మీరు మూత తీసి చూస్తే చూసారా ఎలా ఉన్నాయో, పొడి పొడిగా వచ్చేస్తాయండి. వీటిలో ఎక్కువ వాటర్ వేస్తే మనకి ఆయిల్ అనేది లాగేస్తుంది, కాబట్టి సమానంగా వేసుకొని 10 నిమిషాల తర్వాత ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి. ఇప్పుడు దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేస్తున్నానండి. అలాగే సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒకవేళ అల్లం ముక్కలు డైరెక్ట్గా తినడం ఇష్టం ఉన్న వాళ్ళు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అటుకులకి కొంచెం వేసినా ఎక్కువ అవుతుందండి, కాబట్టి చూసి ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనకి అటుకులలో తడి, ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం కొంచెం వాటర్ వస్తుంది, కాబట్టి ఇవన్నీ కలిసేలాగా ఫస్ట్ అదే తడితో పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. అప్పుడు పొడి పొడిగా అనిపిస్తే ఇలా చేతిలో కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి అనేది తడుపుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ వేసేస్తే జోరుగా అయిపోతుంది పిండి, అలాగే మనకి వడ అనేది కరెక్ట్గా రాదు, ఆయిల్ కూడా ఎక్కువ లాగేస్తుంది. కాబట్టి చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని చేతి కొంచెం తడి చేసుకొని చిన్న ముద్ద పిండి ముద్దను తీసుకొని ఇలా మనము వడలాగా ఒత్తేసుకోవడమే. ఈ వడ అనేది ప్రాపర్ షేప్ రాదండి, అటుకులు కదా, మనకి ఎడ్జెస్ అనేది కొంచెం ఇరిగినట్టుగా వస్తుంది. ఇలా కొంచెం సన్నగా ఉండేలాగా చూసుకోండి. ఇలా వడంతా ప్రాపర్గా చేసుకొని మనము ఒక ప్లేట్లోకి అన్నీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి, ఈ ఆయిల్ కూడా బాగా ఓవర్ హీట్ చేయొద్దండి. మనం నార్మల్గా డీప్ ఫ్రైకి చేస్తాం కదా, అలా చేయకుండా కొంచెం హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న వడలు అనేది ఒక్కొక్కటిగా వేసుకోండి. అలాగే వడ వేయగానే వెంటనే గరిటె పెట్టి ఫ్రై చేయకుండా ఒక్క 2 నిమిషాలు ఆగి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గరిటె పెట్టి రెండో వైపుకి తిప్పుకోండి. ఇవి అటుకులతో చేసినాయి కాబట్టి త్వరగా విడిపోతాయండి, కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిటె పెట్టి రెండో సైడ్కి తిప్పుకోండి. ఇవి మనకి పైన లేయర్ అంతా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి, పైనంతా కలర్ మారిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోండి. పైన ఇలా క్రిస్పీగా వచ్చి కలర్ మారినాయి అంటే మనకి అటుకులతో చేసుకునే వడలు రెడీ అయిపోతాయండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, మనకి తినే కొద్దీ కమ్మగా టేస్ట్ వస్తుందన్నమాట, చాలా బాగుంటాయి. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. ఇవి టైంపాస్కి తింటే మాత్రం చాలా బాగుంటాయండి. అంటే ఈవినింగ్ స్నాక్స్, టీ టైంకి చాలా బాగుంటాయి, పర్ఫెక్ట్ అనమాట. దీనికి కొంచెం టమాటా కెచప్ అద్దుకొని తింటే ప్లేట్ మొత్తం అలా తినేస్తారు మీరే, అంత బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.